హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీ పూరి కాంబినేషన్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా 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 బాగుంది టేస్ట్ అయితే. అందుకోసం మనం 1 కేజీ చికెన్ తెప్పించాము. అందుకు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత దానిలోనే కొంచెం సన్నగా కట్ చేసుకున్న టమాటా వేసాను. టమాటా కూడా దగ్గర మగ్గిపోయే వరకు ఉంచిన తర్వాత చికెన్ యాడ్ చేసుకొని అందులోనే కొంచెం ఉప్పేసి అలా దగ్గర మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులోనే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అన్నీ వేసుకొని చికెన్ గ్రేవీ కర్రీ చేసుకున్నాం. ఇంకా పూరీల విషయానికి వస్తే ఒక అరగంట ముందుగా కలుపుకున్న ముద్దని తీసుకొని చిన్న చిన్న ఉండలా చేసుకొని పూరీలు అయితే ఒత్తుకున్నాము. పూరీలు చూడండి రౌండ్గా అయితే రాలేదు. తర్వాత ఒక కళాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక మనం ఒత్తుకున్న పూరీలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఒత్తుకున్న పూరీలు చూడండి చాలా అంటే చాలా బాగా పొంగాయి. అలాగే అన్ని పూరీలను సలసల కాగే నూనెలో వేసి స్నానం చేయించి బయటికి తీసేయాలి. చాలా అంటే చాలా బాగా పొంగాయి పూరీలు మాత్రం. చూడండి ఒకసారి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. సేమ్ అదే ప్రాసెస్లో అన్నీ ఒక్కొక్కటిగా వేయించి తీయించుకున్నాం, డీప్ ఫ్రై చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగా కుదిరింది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎన్ని పూరీలు చేస్తామో. చేయలేం అనుకుంటాం కానీ చపాతీ కంటే పూరీనే చాలా ఈజీగా అయిపోతుంది. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.